హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 20. ఇక స్టోరీలోకి వెళ్తే, సంధ్య చనిపోయాక నా ప్రపంచం మొత్తం జైనే అయిపోయాడు మాయా. యునో, జైతో ఉన్నంతసేపు నాకు చాలా పీస్ఫుల్గా అనిపించేది. జైకి అమ్మ లేదు అనే థాట్ రాకుండా అన్నీ నేనే వాడిని చాలా బాగా చూసుకునేవాడిని. నాకు జై అంటే ఎంత ఇష్టం అంటే, జైకి ఏదైనా దెబ్బ తగిలితే నా ప్రాణం విరవిలలాడేది. అంత ప్రాణంగా వాడిని పెంచాను. ఈ విషయం ఎప్పుడు జైకి కూడా చెప్పలేదు. నేను జైను ఎంత ప్రేమగా చూసుకున్నా వాడు సంధ్యాని బాగా మిస్ అయ్యేవాడు. నా ఫ్రెండ్స్ అందరికీ మదర్స్ ఉన్నారు, తనకు లేదని జై నాతో చాలాసార్లు డైలీ చెప్తూ ఉండేవాడు. అది చూసి నాకు చాలా బాధేసేది. కన్న తండ్రిగా నేను ఎంత ప్రేమ పంచినా వాడికి తల్లి ప్రేమ కావాలని నాకు అర్థమయ్యేలా చెప్పాడు. మహదీరంగ్ నాన్న కూడా నన్ను సెకండ్ మ్యారేజ్ విషయంలో చాలా ఫోర్స్ చేశారు. నా కోసం కాకపోయినా జైకి తల్లి ప్రేమ ఇవ్వడం కోసమైనా మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాను. నేను ఎలాంటి అమ్మాయి అయితే మా లైఫ్లోకి రావాలి అనుకున్నానో అలాంటి అమ్మాయి మా లైఫ్లోకి మా నాన్న తీసుకొని వచ్చాడు అని చిరునవ్వుతో రేణుకా వైపు చూస్తూ, రేణు నిజంగా ఏ రోజు జైను సంధ్యా కొడుకులాగా చూడలేదు, తన కొడుకులానే చూసుకుంది. రేణుక మంచితనాన్ని చూసి నేను కూడా మెల్లగా తనను జైకి తల్లిగా మాత్రమే కాకుండా నాకు భార్యగా కూడా యాక్సెప్ట్ చేశాను. అండ్ నువ్వు పుట్టాక జై మీద అంతే ప్రేమ చూపించేది. ఈ విషయంలో నేను ఇప్పటికీ చాలా లక్కీగానే ఫీల్ అవుతాను. రేణుక వినయ్ వైపు చూస్తూ, ఆ జైను అంత ప్రేమగా చూసుకుంది ఇదిగో ఇలా మీ మనసులో ప్లేస్ సంపాదించడం కోసమేనండి. చూస్తూ ఉండండి, ఇప్పటి వరకు జై మీద ఎంత ప్రేమ ఉన్నట్టు ఎలా నటించానో అలాగే నటించి ఆ జై అంటేనే మీకు అసహ్యం పుట్టేలా చేస్తాను అని మనసులో విషపు ఆలోచన చేస్తూ పైకి మాత్రం వినయ్ను చూసి చిన్నగా నవ్వుతూ ఉంటుంది. అక్కడ రేణుక నిజస్వరూపం పూర్తిగా తెలిసిన రెండు కళ్ళు మాత్రం నీ ఆటలిక సాగనివ్వను అన్నట్టు చూస్తూ ఉంటాయి. మరి ఆ రెండు కళ్ళు ఎవరైనా గెస్ చేయగలరా? అప్పటి వరకు వినయ్ తన గురించి అలా చెప్తూ ఉంటే ఎమోషనల్ అవుతూ వినయ్ వైపు చూస్తూ ఉన్న జై మొహం ఒక్కసారిగా ఎర్రగా మారి నరాలు పైకి ఉబ్బుతాయి. మీ ఇద్దరితో నా లైఫ్ ఎంత హ్యాపీగా వెళ్తున్న టైంలో జై ఎప్పుడైతే నాకు ఇష్టం లేని దారిలో వెళ్ళాడో అప్పుడే నేను సగం చచ్చిపోయాను మాయా అని బాధగా చెప్తూ, జైను మార్చాలని ఎంత ట్రై చేసినా కానీ అది నా వల్ల కాలేదు. ఆఖరికి నాకు జరిగిన యాక్సిడెంట్ కూడా జైను మార్చలేకపోయింది. అందుకే చాలాసార్లు అనుకున్నాను సంధ్యతో పాటు నేను కూడా ఎందుకు చనిపోలేదా అని. అలా అనుకున్న ప్రతిసారి నా ముందు నువ్వే కనిపించావు మాయా. అప్పుడే ఫిక్స్ అయ్యాను నాకున్నది కూతురు మాత్రమే అని. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నాకున్న బాధ్యత నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయడమే మాయా అని కఠినంగా చెప్పడం చూసి అక్కడున్న అందరూ షాక్ అయితే రేణుక కళ్ళు మాత్రం మతబుల్లాగా వెలిగిపోతూ ఉంటాయి. అది విన్న జైమోహం కోపంతో ఎర్రబడి మొహాన్ని మరింత రౌద్రంగా మార్చేస్తాయి. అక్కడ జైకి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి పైకి లేవబోతూ ఉంటే జై చేతిని ఇటుగా కూర్చొనున్న అమర్ పట్టుకొని జై పైకి లేవకుండా పట్టుకుంటూ ఆపేస్తాడు. అమర్, చెయ్యి వదలరా, నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. ఐ వాంట్ టు గో అంటూ చిన్నగా చెప్పినా చాలా సీరియస్గా వినిపిస్తుంది జై వాయిస్. ఏంట్రా ఇదంతా కోపమేనా? ఇప్పుడు నీకు ఎందుకింత కోపం వస్తుంది? ఇప్పటికే అంకుల్కి నీకు అందనంత దూరం వచ్చింది. ఆ దూరాన్ని ఎలా తగ్గించాలని చూడకుండా ఇంకా పెంచుకుంటూ పోతానంటావేంట్రా? షటప్ అమర్, నా సిచ్యువేషన్లో ఉండి చూడు, నా పెయిన్ ఎలా ఉందో నీకు కూడా తెలుస్తుంది. మనం ఇష్టపడ్డ పర్సన్ మనల్ని ఇలా హేట్ చేస్తూ ఉంటే ఆ పెయిన్ అసలు మాటల్లో చెప్పలేంరా. నాకు ఎంత పెయిన్గా ఉందో అంతే కోపంగా కూడా ఉంది. లెట్ మీ గో అమర్. జై, నీ పెయిన్ నేను ఫీల్ అవ్వగలనురా, బట్ అంకుల్ మాటల్లో ఆయనకు నీ మీద కోపం కనిపిస్తుందేమో, నాకు మాత్రం నీ మీదున్న ప్రేమనే కనిపిస్తుందిరా. ప్లీజ్ రా, ఇక నీ అలవాట్లన్నీ మానేసి మీ డాడీకి నచ్చినట్టు లైఫ్ లీడ్ చెయ్యి. ఈ ఏజ్లో ఆయనకు కావాల్సింది మెంటల్ పీస్. అది నువ్వు చేంజ్ అయితే తప్ప ఆయనకి దొరకదు. ఇక ఆ తర్వాత నీ ఇష్టం రా. అలాగే ఇప్పుడు మాత్రం నువ్వు కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంకుల్ ఇంకా బాధపడతారు. నీకు ఆయన మీద ఫీలింగ్స్ అక్కర్లేదు అనుకుంటే వెళ్ళిపోజాయి, నేను కూడా నిన్ను ఆపను అంటూ జై చేతిని వదిలి నార్మల్గా కూర్చుంటాడు. అమర్ మాటలకు లేవబోతున్న జై అక్కడే ఆగి వినయ్ వైపు చూస్తాడు. సరిగ్గా అప్పుడే వినయ్ కళ్ళు తన వైపు బాధగా చూస్తూ కనిపించడం చూసిన జై కాసేపు అలాగే చూసి మొహాన్ని నార్మల్గా పెట్టుకొని కష్టంగా అక్కడే వినయ్ కోసం కూర్చుంటాడు జై. ఏంట్రా వినయ్, ఎందుకు ఇలా చెప్పావు?
జై గురించి నీకు నచ్చని వేలో జై వెళ్ళడం ఏంటి? జై గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు, బట్ తన ఫాదర్గా నువ్వేంట్రా ఇలా అంటున్నావు అంటూ వినయ్ చేయి పట్టుకొని నెమ్మదిగా అడుగుతాడు మహదీర్. జై గురించి నువ్వు విన్నది ఒకవైపు మాత్రమే మహదీర్, బట్ వేరే వైపు వింటే జైను ఎంత అభిమానిస్తూ ఉన్నావో నువ్వే వాణ్ణి అంతగా అసహించుకుంటావు అంటూ విరక్తి నిండిన నవ్వుతో చెప్తాడు. వినయ్ ప్లీజ్ అలా మాట్లాడుకురా, నీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటేనే తెలుస్తుంది జై అంటే నీకు ఎంత ప్రేమో. ఇంత ప్రేమ జై మీద పెంచుకొని ఎందుకురా జై బాధపడేలాగా అలా మాట్లాడావు? కావాలనే మాట్లాడాను అంటూ సూటిగా చూస్తూ చెప్తున్న వినయ్ని చూసి మహదీర్ కనుబొమ్మలు ముడిపడతాయి. అసలేం మాట్లాడుతున్నావు వినయ్? కావాలని మాట్లాడటం ఏంటి? నువ్వేమంటున్నావో నాకు అర్థం అవ్వడం లేదు. జైకి నేనంటే చాలా ఇష్టం మహి. వాడు నాకు నచ్చని దారిలో వెళ్తున్నప్పుడే జైతో మాట్లాడటం మానేశాను. అయినా జైలో చేంజ్ రాలేదు. అందుకే నేను ఇలా కావాలని మాట్లాడాను. ఇలా అయినా జైలో కొంచెమైనా చేంజ్ వస్తుందేమో అని చిన్న ఆశ. నిజానికి నాకు మాయా కంటే జై అంటేనే ఇష్టం ఎక్కువ. ఎందుకంటే వాడు మా ప్రేమకి ప్రతిరూపం రా. అలాంటి వాడిని నేను ఎలా అసహించుకుంటాను చెప్పు? రిలాక్స్ వినయ్, నువ్వు జై విషయంలో దేని గురించో బాగా డిస్టర్బ్ అయ్యావు. ఇట్స్ ఓకే, అన్నీ సర్దుకుంటాయి. ముందు వాటర్ తాగు అని వినయ్ను తన మాటలతో డైవర్ట్ చేసి మహదీర్ జై గురించి ఎలా అయినా ప్రతాప్ వర్మతో మాట్లాడాలి అని డిసైడ్ అవుతాడు. చూసావా మాన్య, వీడు ఎంత వెదవ కాకపోతే పాపం మామ ఇలా అందరిలో బర్స్ట్ అవుతాడు. నేను వీడిని చూసినప్పుడే అనుకున్నాను వీడికి క్యారెక్టర్ లేదని. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది అని జైకి వినిపించకుండా మాన్యతో చెప్తుంది ఆద్య. నాకు అదే షాకింగ్గా ఉంది ఆద్య. జైను చూసినప్పుడు నాకు కూడా తను ప్లే బాయ్లా అనిపించాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య డిస్టర్బ్ వచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఆలోచించడం ఏంటి పిచ్చి? ఇక్కడ ఇంత క్లారిటీగా కనిపిస్తూ ఉంటే నేను ఆల్రెడీ వీడి గురించి విన్నాను. నచ్చిన ప్రతి అమ్మాయితో డేట్ చేస్తాడట వీడు. యునో వీడు ఎంజాయ్ చేయడం కోసమే ఒక ఫ్లాట్ని కూడా బై చేసి డైలీ వీడి గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడంట. నా ఫ్రెండ్ ఒకడికి వీడు బాగా తెలుసు, సో నాకు వాడే చెప్పాడు. అవునా? మరి ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావే? నాకు తెలియని అండ్ నీకు తెలిసిన ఫ్రెండ్ ఎవడే? హబ్బా సంతోష్నే బాబు, నాకు వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ గురించి చెప్పాడు. నాకేం తెలుసు వాడే వీడని. ఈ విషయం నాకు ఇందాకే గుర్తొచ్చింది. వామ్మో, జై మామూలోడు కాదే బాబు. రోజు ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే మాటలా అంటూ జై వైపు షాకింగ్గా చూస్తూ అంటుంది. వాడేమైనా స్వామి వివేకానంద అనుకుంటున్నావా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు అని జై వైపు కోపంగా చూస్తూ, వాడో రోగ్ రోమియో అంటూ ఫాల్తూగాడు. వీడు ఇదే కంటిన్యూ చేస్తే ఏదో రోజు ఎయిడ్స్ వచ్చి చస్తాడు వెధవ. ఆద్య, నాకు తెలిసి ఇవాళ మాల్లో కనిపించిన అమ్మాయి కూడా మాయా చెప్పినట్టు జై ఫ్రెండ్ కాదు, జై గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటుంది. అది నాకు అక్కడే తెలిసే. ఎంతైనా మాయాకి అన్నయ్య కదా. అన్నయ్య ఎంత బేవర్స్ అయినా మా అన్నయ్య బేవర్స్ అని ఏ చెల్లి చెప్పదు. అందుకే మన ముందు అలా కవర్ చేసింది. అంతే కదా అని ఇద్దరు జై గురించి డిబేట్ చేసుకుంటూ జై అమర్ మీద జోక్స్ వేస్తూ వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చోకుండా ఆద్య మాన్య పక్కకు అండ్ అమర్ జై పక్కకు, మరోవైపు వినయ్ మహదీర్ ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్న అందరి వైపు చూసిన మాయ, గాయ్స్ ఇక మీ మాటలు అయిపోతే తిరిగి గేమ్ స్టార్ట్ చేద్దాం, అందరూ చిల్ మోడ్లోకి వచ్చేయండి అని మళ్ళీ సాంగ్స్ ప్లే చేస్తుంది. మాయా మాటలకు ఎవరి ప్లేసెస్లోకి వాళ్ళు వెళ్ళి సెటిల్ అవుతారు. నెమ్మదిగా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే ఆ మెలోడీ మ్యూజిక్కి డిస్టర్బ్గా ఉన్న వినయ్ జైలకు కూడా ప్లెజెంట్ ఫీల్ రావడంతో అందరితో పాటు వీళ్ళు కూడా మ్యూజిక్ను హమ్ చేస్తూ ఉంటారు. మాయా అలా బ్యాక్ టు బ్యాక్ 3 సాంగ్స్ ప్లే చేశాక బౌల్లో నుండి ఒక స్లిప్ తీస్తుంది. అందులో ఎవరి నేముందా అని అందరూ ఎగ్జైటింగ్తో చూస్తూ ఉంటే మాయా నెమ్మదిగా ఆ స్లిప్ ఓపెన్ చేసి అందులో నేమ్ని చూసి నవ్వుతూ ఇట్ ఈస్ అమర్ అన్నయ్య అనగానే అందరూ నవ్వుతూ అమర్ వైపు చూస్తారు, ఒక్క మాన్య తప్ప. అమర్ నవ్వుతూ పైకి లేచి మిడిల్లో నిల్చుకొని ఇప్పుడు నేనేం చెయ్యాలి మాయా అని తన వైపు చూస్తాడు. మాయా నవ్వుతూ సింపుల్ అన్నయ్య, ఇక్కడున్న గర్ల్స్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసుకొని తనతో సాల్సా డాన్స్ చేయాలి అనగానే అది విన్న ఆద్య మాన్య ఒకరిని ఒకరు కంగారుగా చూసుకుంటారు. గార్డెన్లో సాల్సా డాన్స్, నీ థాట్కి హ్యాట్స్ ఆఫ్ మాయా అని ఆద్య వెటకారంగా అంటున్న మాయ తనలో తానే నవ్వుకుంటూ ఆద్య వైపు నవ్వుతూ చూసి తనకు అమర్తో జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకుంటుంది. స్లిప్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్న తన ముందుకి వచ్చి కూర్చున్న అమర్ వైపు చూస్తూ ఏంటన్నయ్య ఇలా వచ్చావు, నేనేం రాస్తున్నానో చూసి అన్నయ్యకి లీక్ చేయడానికా అని ఆ స్లిప్స్ అమర్కి కనిపించకుండా దాచేస్తుంది.
హబ్బా మాయ, నేనెందుకు అలా చేస్తాను? జైన్ ఆడుకునే ఛాన్స్ నేనెందుకు మిస్ చేస్తాను చెప్పు? నేను వచ్చింది అందుకు కాదు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలిరా, ప్లీజ్ రా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఏంటన్నయ్య బిస్కెట్స్ వేస్తున్నావు, ఏంటి సంగతి? అది మాయా, మరేంటంటే నాకు మాన్య అంటే ఇష్టం, బట్ దానికి నేనంటే ఇష్టం లేదు. నువ్వేదో ఒకటి చేసి మా మధ్య ప్రేమ అనే విత్తనాన్ని నాడితే మాకు పుట్టి పాపకి నీ పేరే పెట్టుకుంటా మాయా, ప్లీజ్. అప్పుడే పిల్లల వరకు వెళ్ళిపోయావా అన్నయ్య? సరే సరే, సెంటిమెంట్తో లాక్ చేసావు, ఇంకేం చేస్తా? ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని కావాలని సాల్సా డ్యాన్స్ అని రాస్తుంది. అది గుర్తు రాగానే మాయా నవ్వుతూ అమర్ వైపు చూసి కన్ను కొడుతుంది. అది చూసిన అమర్ తను కూడా నవ్వుతూ హైవింగ్ చేసి మాన్య వైపు చూస్తాడు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? మన మాన్య పాప అమర్తో సాల్సా డ్యాన్స్ చేస్తుందా లేక హ్యాండ్ ఇస్తుందా? గెస్ట్ చేసి కామెంట్స్ చేయండి, మర్చిపోకండి. అలాగే లేట్గా అప్డేట్ ఇస్తున్నందుకు సారీ అండి. ఇక ముందు ఇలాగా డిలే అవ్వకుండా చూసుకుంటాము. మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నేను శ్రావణి చాలా కష్టపడుతున్నాము. సో మాకు మీ లవ్ చూస్తే చాలు, మేము పడ్డ కష్టం మొత్తం వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఈ రైటర్కి ఫీవర్ ఏంటండి, హైదరాబాద్లో ఫుల్ వర్షాలంట కదా, 3 days నుంచి తనకి అసలు హెల్త్ బాగాలేదంట, అందుకే అసలు రాయలేకపోతుందంట. సో ఇక్కడ నుంచి డీలే అవ్వకుండా చూసుకుంటాము. అసలు మీకు వీడియోస్ ఇవ్వకపోతే మాకు కూడా ఏదోగా అనిపిస్తుంది. ఇక నుంచి అస్సలు డీలే చేయకుండా చూసుకుంటామండి. సారీ ఫర్ డీలే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.